Dear students, yesterday we learned types of functions. What is one-to-one, on-to, into, and many-to-one. We learned that one. మీకు అన్నీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సమ్స్ వస్తుంది. మీరు ఈ వీడియోని చూసేదానికి ముందు ఒకసారి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఒకసారి చూసుకునేసి తర్వాత దీన్ని చూసినట్లయితే మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ సమ్ ఎలా ఇచ్చినారంటే ఎక్సైజ్ 1.4లో ఫోర్త్ సమ్ ఎఫ్ ఎన్ టు ఎన్ అని ఇచ్చినారు. ఫంక్షన్ ఎఫ్ ఎన్ టు ఎన్ అంటే మీ డొమైను నేచురల్ నంబర్స్, కోడొమైను నేచురల్ నంబర్స్. నేచురల్ నంబర్స్ అంటే ఏమి 1 2 3 4 పోతూనే ఉంటుందని మీకు ఆల్రెడీ తెలుసు నేచురల్ నంబర్స్ గురించి. తర్వాత ఆ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తున్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x - 1గా డిఫైన్ చేస్తున్నారు. వాడు ఈ ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేస్తున్నారు అంటే ఏమి, డొమైన్లోని ఒక ఎలిమెంట్ని కోడ్ డొమైన్లోని ఒక ఎలిమెంట్తో జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేసేదానికి ఇది ఫార్ములా అన్నమాట. ఏ ఎలిమెంట్తో జాయిన్ చేయాలనేది ఇది ఫార్ములా. ఈజ్ 1-to-1 బట్ నాట్ ఆన్ టు. ఈ ఫంక్షన్ ఈ డెఫినేషన్ 1-to-1 అని ప్రూవ్ చేయాలి, కానీ ఆన్ టు కాదని చెప్పాలి. సో 1-to-1 అంటే ఏమి మనకి ఆల్రెడీ తెలుసు, డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి. ఇంకో విధంగా డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే, రివర్స్లో చెప్పాలంటే, లేదా రెండు ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉన్నట్లయితే ఆ రెండు ఎలిమెంట్స్ వేరే కావు, సేమ్ అని చెప్పాలి. సో ఆ డెఫినేషన్లో మనం నేర్చుకునేది ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసుకుంటాం. అంటే ఈ ఏబీలు డొమైన్లో ఉంటుంది, ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అనేది కో డొమైన్. ఈ రెండు ఏబీల ఇమేజెస్ సేమ్ అని తీసుకుంటున్నాం. అప్పుడు ఏబీలు వేరు కాదు, సేమ్ అని ప్రూవ్ చేస్తే ఎఫ్ అనేది 1-to-1 అవుతుంది. సరే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే 1-to-1 ప్రూవ్ చేయడానికి ఎప్పుడైనా సరే ఈ విధంగా చేస్తాం, అది గుర్తుంచుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1గా డిఫైన్ చేస్తున్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ వచ్చి 2a - 1 అవుతుంది. సో 1-to-1 ప్రూఫ్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిగా తీసుకోవాలి. ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుందంటే 2a - 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ బి అనేది 2b - 1 అవుతుంది. 2b - 1 ఈ సైడ్ -1 అటు సైడ్ -1 సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది, 2a, అటు ఎక్కడ మిగులుతుంది 2b మిగులుతుంది. ఇక్కడ మన ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 ఉంది కాబట్టి అది రెండు కూడా గట్టి క్యాన్సిల్ అవుతుంది, 2a 2b. సో బ్యాలెన్స్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ a ఈక్వల్ టు b వస్తుంది. అంటే మనకి ఏం చూస్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఏబీల ఇమేజెస్ సేమ్ అనుకున్నాము, కానీ మనకి ఆ రెండు ఎలిమెంట్స్ సేమ్ అని వచ్చింది. అంటే డిస్టింక్ట్ అంటే సేమ్ ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉంది అనేది అర్థం. ఇక్కడ అంటే మనం ఒక డెఫినేషన్ ఎలా చెప్పామంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజెస్. దాని రివర్స్లో చెప్పినట్లయితే రెండు ఎలిమెంట్స్కి ఇమేజెస్ సేమ్ అయితే ఆ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ డెఫినేషన్ ప్రకారము 1-to-1 ప్రకారము ఇక్కడ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2x - 1 అనేది 1-to-1 ఫంక్షన్ అవుతుందని మనం చెప్పవచ్చు. 1-to-1కి మరొక పేరు ఏమంటే సబ్జెక్షన్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ నాట్ ఆన్ టు అంటున్నారు. ఆన్ టు కావాలంటే ఏం కావాలి, రేంజ్ ఇజ్ ఈక్వల్ టు కోడొమైన్ కావాలి. అంటే రేంజ్లోని ప్రతి ఎలిమెంటుకి ప్రీ ఇమేజ్ ఉండాలి. కోడొమైన్లోని ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజెస్ ఉండాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అలా అనుకుంటే ఇది ఆన్ టు కాదని ప్రూఫ్ చేయాలంటే దానికి మనం ఏదో ఒకటి ప్రూఫ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాం. అంటే అర్థం ఏమంటే ఎక్స్ యొక్క ఇమేజ్ 2 అనేది తీసుకుంటున్నాం. అప్పుడు అంటే మీ ఇక్కడ 2 యొక్క ప్రీ ఇమేజ్ ఏమని మనం ఫైండ్ అవుట్ చెబుతున్నాము. అది ఏమవుతుందో చూస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే ఏమి 2x - 1 దట్స్ ఈక్వల్ టు 2 -1 అటు రైట్ సైడ్ పోతే 2 + 1 2x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 3/2. సో ఈ ఎక్స్ ఈక్వల్ టు 3/2 అనేది ఏమి, ఇది ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి డొమైన్లో ఉండాలి. అంటే 2 యొక్క ప్రీ ఇమేజ్ డొమైన్ 2 యొక్క ప్రీ ఇమేజ్ వచ్చి 3/2 అది డొమైన్లో ఉండాలి. డొమైన్ ఏమంటున్నారు, మనకి నేచురల్ నెంబర్ అంటున్నారు. నేచురల్ నెంబర్ అనేది ఏమి 1 2 3 4 ఇలాగా ఉంటుంది. 3/2 అనేది ఒక ఫ్రాక్షను. ఆ 3/2 అనేది ఫ్రాక్షను ఎక్కడ ఉండదు, మనకి డొమైన్ నేచురల్ నెంబర్లో ఉండదు. సో ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. అంటే అర్థమేమి, ఇక్కడ 2కి ప్రీ ఇమేజ్ లేదు. అప్పుడు రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఎలా అవుతుంది, range is not equal to codomain. కాబట్టి
ఎఫ్ ఈస్ నాట్ ఆన్ టు ఫంక్షన్ అని చెప్పవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు 5th సమ్ చూసినట్లయితే షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఎన్ టు ఎన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ ఎమ్ ప్లస్ 3 1-to-1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో 1-to-1 ఫంక్షన్ ప్రూవ్ చేయాలంటే ఇంతకుముందు మాదిరి చేస్తాము. అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఏం చేస్తారు, డొమైను ఎన్ఏ కో డొమైను ఎన్ఏగా డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి తీసుకున్నట్లయితే ఏమవుతుంది మనకి, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ 3 ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ బి ప్లస్ 3. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎం డెఫినేషన్ నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బికి రాస్తున్నాము మనము. ఇక్కడ ఈ వైపు 3 అటువైపు 3 సేమ్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ బి వస్తుంది మనకి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బి స్క్వేర్ను ఏ స్క్వేర్ పక్కకు బిని ఏ వైపుకి తీసుకొస్తాము. సో అప్పుడు బి స్క్వేర్ని ఏ స్క్వేర్ పక్కన రాస్తాము, బిని ఏ పక్కకి తీసుకొచ్చి రాస్తాము. సైడ్ చేంజ్ అవుతుంది కాబట్టి బి స్క్వేర్ ఏమవుతుంది మనకి మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే ఈ ఏని మళ్ళీ రాసుకుంటాము. ఏ వైపుకి ఈ ప్లస్ బి వైపుకి వస్తే మైనస్ బి అవుతుంది. మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఫార్ములా రాసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ ఈ ఏ మైనస్ బిని మనం ఎలా రాస్తున్నాం 1 ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తాము. రాసిన తర్వాత ఈ ప్లస్కు ముందు ఉండేదాన్ని కూడా ఒక టర్మ్, ప్లస్కి రైట్ సైడ్ ఉండేదాన్ని ఒక టర్మ్, ప్లస్కి లెఫ్ట్ ఉండే టర్మ్లో ఏ మైనస్ బి ఉంది, ప్లస్కి రైట్లో కూడా ఏ మైనస్ బి ఉంది. సో ఏ మైనస్ బిని కామన్ చేసినట్లయితే ప్లస్కి లెఫ్ట్లో ఏ మైనస్ బి కామన్ చేస్తే మనకి మిగిలేది ఏ ప్లస్ బి, ఇక్కడ మిగిలేది ఏ మైనస్ బి తీసేసి మనకి మిగిలేది 1. సో కాబట్టి ఏ మైనస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఏబి అనేది నేచురల్ నెంబర్, డొమైన్ నుంచి వస్తుంది కాబట్టి అవి నేచురల్ నెంబర్, 1 కూడా నేచురల్ నెంబర్. సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్ అంతా అన్నీ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ 1 కూడా ఏమవుతుంది పాజిటివ్ నెంబర్ అవుతుంది, అంటే 0 కాదనేది మనకి తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు తప్పకుండా ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 అయితే దాంట్లో ఒకటి 0 కాకపోతే ఆటోమేటిక్గా ఇంకొకటి ఏమవుతుంది 0 కావాలి. ఏ మైనస్ బి ఈక్వల్ టు 0, దెన్ ఏ ఈక్వల్ టు ఈ మైనస్ బి అవుట్ సైడ్ అయితే బి అయింది. కాబట్టి ఈ ఏ ఈక్వల్ టు బి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బికి ఏ ఈక్వల్ టు బి అయింది కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఎఫ్ ఈస్ 1-to-1 ఫంక్షన్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 7th సమ్ చూసినట్లయితే ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ స్టేట్ వెదర్ ద ఫంక్షన్ ఈజ్ బైజెక్టివ్ ఆర్ నాట్, జస్టిఫై యువర్ ఆన్సర్. బైజెక్టివ్ అంటే ఏమి అంటే 1-to-1 అండ్ ఆన్-టు ఫంక్షన్ కావాలి. సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం చేస్తాం, ఎఫ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1 దీన్ని చెక్ చేస్తాము. సో ఫస్ట్ 1-to-1 చెక్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయినట్లయితే 2a + 1 ఈక్వల్ టు 2b + 1. ఈ +1 +1 బోత్ సైడ్స్ మనకి సేమ్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. మనకి 2a ఈక్వల్ టు 2b, ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 క్యాన్సిల్ అవుతుంది 2a 2bలో. మనకి అప్పుడు ఏమొస్తుంది a ఈక్వల్ టు b వస్తుంది. సో ఎఫ్ 1-to-1 ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారము ఇది ఎఫ్ అనేది 1-to-1 ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇదే మాదిరిస్తాము, మనము క్వశ్చన్ నెంబర్ 5 అనుకో చూసాము. ఇక్కడ అక్కడ డొమైన్ ఎన్ఏ కోడొమైన్ ఎన్ఏ, కానీ ఇక్కడ డొమైన్ ఆర్ కోడొమైన్ ఆర్ కాబట్టి మన ఇక్కడ అక్కడ ఎన్గా ఉన్నప్పుడే మాత్రమే మనకి ఆన్-టు కాదు, అది రియల్ నెంబర్గా ఉన్నట్లయితే అవుతుంది. ఇక్కడ మనము ఆన్-టు ఫంక్షన్ ప్రూఫ్ చేయాలంటే ఇప్పుడు కూడా ఇలాగే తీసుకోవాలి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అండ్ వై బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకోవాలి. అప్పుడు మనం ఎక్స్ వాల్యూని కనిపెట్టాలి. అక్కడ వై యొక్క ప్రీ ఇమేజ్ ఎక్స్ ఎలా ఉంటుందో కనిపెట్టాలి. +1 అట్లోపు అయితే y - 1, తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే y - 1/2 అవుతుంది. ఇక్కడ y అనేది ఒక రియల్ నెంబర్ కాబట్టి y - 1 ఒక రియల్ నెంబరే, రియల్ నెంబర్ బై 2 కూడా ఒక రియల్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పవచ్చు. కాబట్టి వైకి ప్రీ ఇమేజ్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పవచ్చు, ఎఫ్ అనేది ఆన్-టు ఫంక్షన్. ఎఫ్ 1-to-1 అండ్ ఆన్-టు ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఈస్ ఎ బైజెక్షన్ అని చెప్పవచ్చు.
బైజెక్టివ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ ఏం చూస్తామంటే ఎఫ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 - 4x² డిఫైన్ చేశారు. ఇది 1 to 1 అండ్ ఆన్ టు మనం చెక్ చేయాలి. జనరల్గా క్వశ్చన్లో x² ఉంటేనే అది 1 to 1 అయ్యేదానికి అవకాశం లేదు. ఇక్కడ చూసినట్లయితే నేను 1 యొక్క ఇమేజ్ -1 యొక్క ఇమేజ్ కనిపెడుతున్నాను. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 - 4 × 1². అదే మరి ఎఫ్ ఆఫ్ -1 ఏమవుతుందంటే 3 - 4 of -1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3 - 1² వచ్చి 1 రాసుకున్నాము. సో 3 - 4 × 1 4, 3 - 4 ఏమవుతుంది మనకి -1. 1 యొక్క ఇమేజ్ -1. అదే మాదిరి ఇక్కడ 3 - 4 -1² ఏమవుతుంది 1 అవుతుంది. 3 - 4 × 1 4, 3 - 4 -1. అంటే -1 యొక్క ఇమేజ్ కూడా -1. అంటే 1 -1 అనేది 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్, కానీ వాటి యొక్క ఇమేజెస్ ఏమో సేమ్గా వచ్చింది. సో ఎఫ్ యొక్క 1 to 1 ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారము డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి, కానీ ఇక్కడ అలా లేదు. కాబట్టి ఇది 1 to 1 ఫంక్షన్ కాదు. 1 to 1 కాకపోతే ఆటోమేటిక్గానే ఇది ఏం కాదు, బైజెక్షన్ కాదని మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా ఎక్సైజ్ 1.4 అయిపోయింది మనకి. ఎగ్జాంపుల్ 1.13 A = 1 2 3, B = 4 5 6 7 ఎఫ్ని డిఫైన్ చేస్తున్నారు. ఇక్కడ 1 to 1 అండ్ బట్ నాట్ ఆన్ టు ఫంక్షన్ ప్రూవ్ చేయమంటున్నారు. మనకి దానికి యారో డయాగ్రామ్ గీసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే 1 వచ్చి 4కి, 2 వచ్చి 5కి, 3 వచ్చి 6 జాయిన్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ అనేది 1 to 1 ఫంక్షన్ అవుతుంది. ఆన్ టు కావాలంటే ఏం చేయాలి, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడమైన్. రేంజ్ అనేది ఇక్కడ 4 5 6, కోడమైన్ అనేది 4 5 6 7. సో ఈక్వల్ కాదు, అంటే ఇక్కడ 7కి ప్రీ ఇమేజ్ లేదు కాబట్టి రేంజ్ ఇస్ నాట్ ఈక్వల్ టు బి. సో ఇట్ ఇస్ నాట్ ఆన్ టు ఫంక్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్కి. అదేవిధంగా ఎక్సైజ్ 1.4లో క్వశ్చన్ నెంబర్ 6, A = 1 2 3 4 ఇచ్చారు. B = n నేచురల్ నెంబర్గా డిఫైన్ చేసి ఎఫ్ ఆఫ్ x = x³ ఇచ్చారు. మనకి దీనికి రేంజ్ మరియు ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ ఫంక్షన్ అడిగి ఉన్నారు. రేంజ్ కావాలంటే ఏలోని 1 2 3 4 అంటే డొమైన్లోని 1 2 3 4ని ఎఫ్ ఆఫ్ x = x³ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ x = 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ 1 = 1³ దానికి ఆన్సర్ 1. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 2 = 2³ = 8. అదేవిధంగా x = 3 తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ 3 = 3³ 3³ వాల్యూ 27. అదేవిధంగా x = 4 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 4 = 4³ 64. అంటే 1 2 3 4 అప్పుడు రేంజ్ ఏమవుతుంది 1 8 27 అండ్ 64 అవుతుంది. 1 8 27 అండ్ 64. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. 6లో ఫస్ట్ మనకి ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ ఫంక్షన్ అన్నారు. సో దీన్ని మనం ఇక్కడ distinct elements have distinct images, so it is 1 to 1 function. The 1 2 3 4 and distinct elements, so దానికి ఇమేజెస్ 1 8 22 77 64 కూడా డిస్టింక్ట్, అంటే వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది 1 to 1 ఫంక్షన్ అవుతుంది. ఇది ఆన్ టు ఫంక్షన్ అయ్యేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ 1 తర్వాత 8 వచ్చింది. ఈ మధ్యలో ఉండే నెంబర్స్కి అంతా కూడా ప్రీ ఇమేజెస్ లేదు కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు, ఓన్లీ 1 to 1 ఫంక్షన్ మాత్రమే అవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.